పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. అమరావతి రీజనల్ రింగ్ రోడ్, అదే అమరావతి ఔటర్ రింగ్ రోడ్, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. గతంలో 70 మీటర్ల వెడల్పుతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక క్లియరెన్స్ ఇచ్చింది. 16,310 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టుని 100% సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్తో నిర్మించేటువంటి ప్రణాళికని ఆమోదించారు. అయితే 70 మీటర్ల వెడల్పుతో నిర్మించేటువంటి రహదారి భవిష్యత్ అవసరాలకు సరిపడదని దాన్ని 150 మీటర్ల రహదారిగా విస్తరించాల్సిన అవసరం ఉందనేటువంటి ప్రతిపాదనల్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ముందరుంచారు. దీనిపైన పలు దఫాలుగా చర్చలు జరిగినాయి. ఇప్పుడు ఫైనల్గా 140 మీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ క్లియరెన్స్ ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు అతి త్వరలో రాబోతున్నాయి. 140 మీటర్ల వైశాల్యం వెడల్పు కలిగినటువంటి ఈ రహదారి వ్యవస్థ పైన ఏపీ సీఎం పెద్ద ప్లానే వేశారు. కేవలం ఇది ఒక రీజనల్ రింగ్ రోడ్డుగా లేదా ఔటర్ రింగ్ రోడ్డుగా మాత్రమే కాకుండా ఇక మీదట రీజనల్ రైల్వే లైన్ అంటే అమరావతి సబర్బన్ రైల్వే ట్రాక్లు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరం చేయబోతుంది. అది ఎలాగో ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి పలు ప్రతిపాదనల తర్వాత ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైనల్ అయినటువంటి అలైన్మెంట్ అమరావతి రింగ్ రోడ్డు, అలానే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు లేదా రీజనల్ రింగ్ రోడ్డు అంటారు. ఎందుకంటే ఇందులో 3-4 నగరాలు కలిసిపోయినటువంటి మ్యాప్ ఇందులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని రీజనల్ రింగ్ రోడ్డుగానే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ఇది ప్రపోజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని అలైన్మెంట్ ఇది. ఇందులో ఇటు విజయవాడ సిటీ వస్తుంది, అమరావతి నగరం రాబోతుంది, గుంటూరు నగరం కూడా ఈ పరిధిలోకి వస్తుంది. దీని అంచుల్లో తెనాలి ప్రాంతం ఉంటుంది. ఇక ఇటువైపు చూస్తే అతిపెద్ద రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వస్తుంది. సో ఇంత పెద్ద రింగ్ రోడ్డు నిర్మాణం జరిపేటువంటి క్రమంలో గత ప్రభుత్వం అంటే గతంలో చేసినటువంటి ప్రతిపాదన 2017 నుంచి 18 మధ్య జరిగినటువంటి సంప్రదింపుల సారాంశం ఫలితంగా దీన్ని 6 వరుసల రహదారిగా నిర్మించాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక క్లియరెన్స్ కూడా ఇచ్చింది. మొత్తం అంచనాల ప్రకారం చూస్తే కనుక 16,310 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేశారు. మొత్తం వ్యయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తామనేటువంటి భరోసాను కూడా ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దశలోనే ఒక మెలిక పెట్టింది. దీనిలో చిన్న మార్పులు చేయాలనేటువంటి సూచనలు కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. వాటన్నిటి సారాంశం ఫలితంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్లో 8 వరుసల రహదారిని నిర్మించారు. అది కూడా ప్రస్తుతం సరిపోనటువంటి పరిస్థితి ఉంది. ఆ హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన చేసింది 2002, 2003 ఆ సమయంలో. దాని రియాలిటీలోకి తీసుకొచ్చింది 2006, 2008 మధ్య కాలంలో. ఇప్పుడు గత 10-15 ఏళ్ళుగా పెరిగినటువంటి అవసరాల రీత్యా చూసినప్పుడు రింగ్ రోడ్డు విస్తరణ అవసరం అనేటువంటి సంకేతాలు సిటీకి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లను పెంచాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక 2050లో అమరావతి పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అప్పుడు భవిష్యత్తులో భూసేకరణ అనేది ఒక పెద్ద సమస్య అయ్యేటువంటి అవకాశం ఉంటుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 6 వరుసల రహదారిని 12 వరుసల రహదారి స్థాయిలో ప్రతిపాదన చేసింది. దీనికోసం భూసేకరణను కూడా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నిర్మాణ ప్రణాళికకి దానికి సంబంధించే 70 మీటర్ల బదులు 150 మీటర్ల విస్తరణ కలిగినటువంటి రహదారికి ప్రణాళిక చేయాలనేటువంటి సూచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీనిని ఫైనల్గా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలు చర్చల తర్వాత 140 మీటర్ల వైశాల్యంతో అంటే వెడల్పుతో రహదారి వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీనిపైన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ కూడా భేటీ అయింది. క్లియరెన్స్ వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. దీని తర్వాత జరగబోయేటువంటి ప్రక్రియను ఒకసారి మనం విశ్లేషిద్దాం. మొత్తంగా రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రణాళిక చేసిన విషయాలు చూస్తే కనుక 189.9 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది హైదరాబాద్ రింగ్ రోడ్డు కంటే పెద్దది కాబోతుంది. అంటే హైదరాబాద్ రింగ్ రోడ్డు 150-160 మధ్యలో ఉన్నటువంటి రింగ్ రోడ్డు ఇప్పుడు దానికంటే కూడా మరొక 30 కిలోమీటర్ల వైశాల్యం ఎక్కువ ఉండేటువంటి పొడవు ఎక్కువ ఉండేటువంటి రహదారి అవుతుంది. ఇది 189.89 కిలోమీటర్ల పొడవులో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ రాబోతుంది. ఇక మీదట భూసేకరణ చేసేటువంటి విషయంలో
కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 5 జిల్లాల పరిధిలో వస్తుంది, 23 మండలాల్లో దాదాపు 121 గ్రామాల మీదుగా ఈ రింగ్ రోడ్డు వెళ్తుందని చెప్పని గుర్తించారు. స్వల్ప మార్పులు ఉంటాయి, ఎందుకంటే అలైన్మెంట్ ఇప్పుడు వెడల్పు పెరిగింది కాబట్టి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి నిర్మాణాలు కానీ, సహజ వనరులకు సంబంధించినటువంటి ప్రతీకలు కానీ వీటిని బట్టి స్వల్ప మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి భూసేకరణ పైన ఈ 5 జిల్లాల్లో కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ రాగానే అలైన్మెంట్ మొదలు పెట్టాలనేటువంటి ప్రణాళికని ఇందులో సిద్ధం చేసుకున్నారు. సో ఇక పల్నాడు, గుంటూరు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ జాయింట్ కలెక్టర్లందరూ కూడా పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా భూసేకరణ పైన ఫోకస్ పెడతారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లియరెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఔటర్ రైల్వే ప్లాన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్యారలల్గా కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. భూసేకరణ జరిగేదానికి కనీసం ఒక 5 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చు. అది ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో చేస్తారా, ల్యాండ్ ఎక్విజిషన్ మెథడ్లో చేస్తారా అనేది చూడాలి. సో ఆ పరిహారాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా తేలడానికి కనీసం ఒక 6 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్యారలల్గా ఈ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఒక రైల్వే లైన్ను ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ మనం హైదరాబాద్లో చూస్తే కనుక రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైన్ గురించి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపాదిస్తున్నారు. ఈ రింగ్ రోడ్డు దగ్గర వేయడం వలన ప్రయోజనం ఏంటంటే ఇటు గుంటూరు నగరం, ఇక్కడ విజయవాడ నగరం, అలానే ఇటువైపు నందిగామ, జగ్గయ్యపేట లాంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా వేటికవే పెద్ద పెద్ద నగరాలుగా కనిపిస్తాయి. ఈ కోణంలో చూస్తే కనుక ఇటు సత్తెనపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా ఇటువైపు వస్తాయి, పల్నాడు ఏరియాలోకి వచ్చేటువంటి ఊళ్ళు. సో అన్నీ కూడా కీలకమైనటువంటి ఒక టైర్ 2 సిటీస్, టైర్ 2 టౌన్స్ తరహాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రీజనల్ ఏరియాస్ డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. తెనాలి, గుంటూరు మధ్య 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కానీ చారిత్రకంగా ఆయా పట్టణాలకు ఉండేటువంటి ప్రాధాన్యాలు డిఫరెంట్గా ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే ఈ రింగ్ రోడ్డు చుట్టూ ఒక రీజనల్ రైల్వే లైన్ ప్రతిపాదన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. 140 మీటర్ల భూసేకరణ జరిగితే 4+4 మెథడ్లో అంటే 8 లేన్స్ రహదారిని కనుక నిర్మిస్తే మరొక 2 సర్వీస్ రోడ్ల రూపంలో వస్తాయి. సర్వీస్ రోడ్లకు సంబంధించి కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఉపరితల రవాణా శాఖ ఒక క్లారిటీ ఇచ్చింది. అమరావతిలోకి ఉండేటువంటి సర్వీస్ రోడ్డుకి ఇప్పటికే అప్రూవల్ వచ్చింది. అయితే ఔటర్ సైడ్ కూడా మరొక సర్వీస్ రోడ్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ రెండింటికి కూడా అనుమతులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా 10 వరుసల రహదారి నిర్మాణం జరిగినట్టుగా మనం అక్కడ భావించాల్సి ఉంటుంది మొత్తం రింగ్ రోడ్డు చుట్టూ. ఇక మిగిలినటువంటి 2 వరుసలకు సంబంధించినటువంటి స్థలంలో రింగ్ రోడ్డు రైల్వే లైన్ ప్రతిపాదించేటువంటి ప్రణాళికని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉపరితల రవాణా శాఖ దృష్టికి తీసుకెళ్ళింది. అయితే రైల్వే లైన్ నిర్మాణ ప్రక్రియ అనేది రైల్వే బోర్డు, రైల్వే శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయా విభాగాలను సంప్రదించాల్సిందిగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ సూచించింది. దీనిపైన ప్రత్యేక కసరత్తు చేయడం ద్వారా టోటల్ అలైన్మెంట్లో రైల్వే ట్రాక్ నిర్మాణానికి అయ్యేటువంటి వ్యయం కానీ, ఆయా రూట్స్ కానీ, మార్గాలపైన కానీ మరొక సమగ్రమైనటువంటి అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించేటువంటి అవకాశం ఉంది. ఒక వారం రోజుల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే 70 మీటర్ల వెడల్పుతో చేసేటువంటి నిర్మాణానికి 16,000 కోట్ల రూపాయల అంచనా వేసినట్లే ఇప్పుడు భూసేకరణ పెరుగుతుంది. ఎందుకంటే ఆ 16,000 కోట్ల రూపాయల్లో కూడా 12,995 కోట్ల రూపాయలు కేవలం సివిల్ వర్క్స్ అంటే నిర్మాణ ప్రక్రియకి సంబంధించినటువంటి పనులకే ఖర్చు అవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. మరొక 260 కోట్ల రూపాయల మేర భూసేకరణకు సంబంధించినటువంటి వ్యయం మొత్తం కలిపి 16,000 కోట్ల రూపాయల వరకు అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడు నిర్మాణానికి సంబంధించిన వ్యయం పెరిగే అవకాశం ఉంది, భూసేకరణకు సంబంధించినటువంటి వ్యయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి రివైజ్డ్ ఫైనాన్షియల్ ఎస్టిమేట్స్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన ప్రత్యేక డిపిఆర్, ప్రత్యేక అధ్యయనం జరుగుతుంది. కానీ అలైన్మెంట్లో మాత్రం పెద్దగా మార్పులు ఉండేటువంటి అవకాశాలు లేవు. ఆల్రెడీ గుర్తించినటువంటి అలైన్మెంట్లో 12 వరుసల రహదారికి కావాల్సినటువంటి 150 మీటర్ల వెడల్పైనటువంటి రహదారి నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ చేయడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కసరత్తు చేసింది. సో అలైన్మెంట్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, కానీ ఫైనాన్షియల్ ఎస్టిమేట్స్ విషయంలో మాత్రం ఖర్చు దాదాపుగా డబల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేది అంచనాగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.